అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతని పోగొట్టుకోవడం కోసం కూటమి నానా తంటాలు పడుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక విషయమే, కూటమి ప్రభుత్వం వచ్చాక సస్పెండ్ అయినటువంటి ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారు మనకు తెలుసు, వార్తల్లో ప్రతిరోజు నిలుస్తూ ఉండేటువంటి వ్యక్తి. సో ఈయన కంటే ముందుగానే సస్పెండ్ అయ్యి జైలు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి మరో వ్యక్తి కూడా ఉన్నారు. అప్పుడు 2009 కావచ్చు, అంతకు ముందు కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారిని వై శ్రీలక్ష్మి గారిని జైలు జీవితం కూడా గడిపారు ఆమె. అంతేకాదు, ఆమె సస్పెండ్ అయ్యి విధులకు వెళ్ళకపోవడం చాలా కాలం అయిపోయింది. కానీ ఆమెది ఈరోజు స్టిల్ అంటే ఈరోజు 30వ తేదీ కదా, ఈరోజు రిటైర్మెంట్. సేమ్ ఇదే రోజున పివి సునీల్ కుమార్ గారిది కూడా రిటైర్మెంట్. కానీ ఆమెకి లాంఛనంగా వారం రోజులకి ముందుగా ఆమెని పదవుల్లోకి చీఫ్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పివి సునీల్ కుమార్ గారికి మాత్రం 24 గంటలు కూడా వ్యవధి ఇవ్వకుండా జస్ట్ సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఒక్కరోజు, మినిమం ఒక్కరోజు కూడా ఉండదు, నాకు తెలిసి 12 గంటలు ఏమి ఉంటుంది, ఆయన డీజీగా కొనసాగుతారని చెప్పేసి ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఇది దేనికి నిదర్శనం? కూటమి ప్రభుత్వం మీద కాపులకు సానుకూలత ఉండేందుకు ఆమెకి వారం 10 రోజుల ముందే అపాయింట్మెంట్ ఇచ్చారు, ఆమెని విధుల్లోకి తీసుకున్నారు. కానీ పివి సునీల్ కుమార్ గారిని మాత్రం ఒక్కరోజు కూడా లేకుండా ఆ చివరి క్షణాల్లో ఆయనకి సస్పెన్షన్ ఎత్తివేస్తూ అవకాశం ఇచ్చారు. ఇది దేనికి నిదర్శనం? దేన్ని ఆలోచింపజేస్తుంది ఇలాంటి వ్యక్తిత్వాన్ని? సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులు, మరి ముఖ్యంగా మాలలు, వీళ్ళని ఉద్దేశించే ఇప్పుడు ఆ పోస్టింగ్ ఇచ్చి అది ఆ సస్పెన్షన్ ఎత్తేయడం జరిగింది. ఇప్పటికే కూటమి మీద వ్యతిరేకత లేదా? ఆలోచించండి, ఒకసారి కామెంట్లు చేయండి. కూటమి మీద ఎంతవరకు వ్యతిరేకత ఉంది? పూర్తి స్థాయిలో ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట దళిత క్రైస్తవులపై దాడులు కావచ్చు, కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దళిత క్రైస్తవుల మీద పెడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, కేసులు కావచ్చు, కొట్టి చంపటాలు కావచ్చు, ఇవన్నీ ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు కూటమికి పూర్తిగా ఎస్సీల వ్యతిరేకత తగ్గించుకోవడం కోసం పివి సునీల్ కుమార్ గారికి ఆ పోస్టింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి నిన్న మొన్న రాష్ట్ర వ్యాప్తంగా వీడియోలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చాలా ఛానల్స్లో, శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు, స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, సోషల్ మీడియాలో వేదికగా పివి సునీల్ కుమార్ గారి గురించి, ఎందుకంటే ఆ రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది, ఇంకా పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదు అంటూ ఇచ్చారు. ఇంతకంటే ఎక్కువ తప్పులు చేసినటువంటి వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చారు, ఘనంగా వాళ్ళకి వీడ్కోలు పలికారు. మరి పివి సునీల్ కుమార్ గారి విషయంలో ఎందుకు ఎలా చేశారు? ఒక్కరోజులో పోస్టింగ్ ఇచ్చి ఏం సాధించడానికి? అంటే ఆయన మీద తప్పు లేకుండా ఉన్నటువంటి తప్పును ఏమైనా తొలగిస్తారా? లేకపోతే లేని తప్పులు క్రియేట్ చేయడం కోసమే కదా ఇప్పుడు దాకా ఆయన పోస్టింగ్ ఉంది. కేవలం రఘురామకృష్ణరాజు గారికి ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో కూటమి మాట్లాడుతుంది. కానీ రఘురామకృష్ణరాజు గారు కూడా కూటమి మీద అసంతృప్తిగానే వ్యక్తం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారే దళితుల్ని పోషించి నన్ను తిట్టడానికి పంపిస్తున్నాడు అంటూ రఘురామకృష్ణరాజు గారు రాత్రి కూడా ఇలాంటి వీడియోలు చేస్తూ ఉన్నారన్నమాట. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో పివి సునీల్ కుమార్ గారి విషయం ఇప్పుడు చిలికి తారాస్థాయికి చేరింది. దీన్ని ఇప్పుడు ఆయన పోస్టింగ్ ఇవ్వటం వల్ల ఆయనకి ఏమన్నా ఒరిగేది ఏం లేదు, ఇచ్చినందువల్ల ఏమీ లేదు, ఇవ్వనందువల్ల ఏమీ లేదు. సస్పెన్షన్ ఎత్తేసినా ఎత్తేకపోయినా ఆయన ఒక్క రోజులో ఏం సాధించలేరు. కానీ ఆయన్ని కొట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఆయన కొట్టిన దెబ్బ అనేది మామూలు విషయం కాదు. ఇది ఇప్పుడు ఈరోజు ఇక 24 అవర్స్ అయిపోతే కానీ పివి సునీల్ కుమార్ గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎయిమ్ సంస్థ ఉంది, అంబేద్కర్ ఇండియా మిషన్ అని. ఇప్పుడు అది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా, దక్షిణ భారతదేశంలో మంచి విస్తారంగా అలుముకొని పోయి ఉన్నటువంటి సంస్థ. దాని ద్వారా ఆయన చేసేటువంటి యాక్టివిటీస్ మామూలుగా ఉండవు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా కూటమి దృష్టిలో పెట్టుకొని ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది.
కానీ ఈ పోస్టింగ్ వెనకాల ఒక్క రోజులో పోస్టింగ్ వెనకాల కూటమి ప్రయత్నం అనేది తెలియనటువంటి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం కేవలం దళితులను దృష్టిలో పెట్టుకొని వ్యతిరేకతని తగ్గించుకోవడం కోసమే ఈ ఈయనకి ఇప్పుడు ఆ సస్పెన్షన్ ఎత్తేయడం జరిగింది. సో ఇలాంటి చల్లవు, ఎందుకంటే ఆటోమేటిక్గా కూటమి మీద వ్యతిరేకత అనేది ప్రారంభమైంది. ఇప్పటికీ మరీ ముఖ్యంగా దళితుల మీద జరుగుతున్న దాడుల పట్ల చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎక్కడ కూడా ఇంతవరకు నోరు మెదపలేదు. వారి వారి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారి ఇబ్బందులను మాత్రమే వాళ్ళు పరిశీలిస్తున్నారు, వెళ్ళి కలుస్తున్నారు, వస్తున్నారు. అది ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో దళితులపై దాడులు ఇంతవరకు ఖండించినటువంటి కూటమి ప్రభుత్వం లేదు. ఎక్కడ కూడా ఖండించలేదు. జరిగినటువంటి తప్పులను ఎక్కడ కూడా అరికట్టలేదు. కనీసం పోలీసులకి కొంచెం వాళ్ళని ఫేవర్గా చూడమని కూడా చెప్పలేదు. కనీసం న్యాయం చేయమని కూడా చెప్పని పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉంది. ఇలాంటి సందర్భాల్లో పివి సునీల్ కుమార్ గారికి ఒక్కరోజుకి సస్పెన్షన్ ఎత్తివేస్తే ఒరిగేది ఏమి ఉండదు. కామెంట్ చేయండి.